తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి నాయన ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సమాధానకర్తయగు మా దేవా నీకే స్తోత్రం నాయన. అన్యాయం చేయువారి మీద కోపపడు దేవా నీకే మహిమ. రోషం గల మా దేవా నీకే స్తోత్రం. పాపమును పరిహరించు మా దేవా నీకే స్తుతి. ఆశ్చర్యక్రియలు జరిగించు మా దేవా నీకే స్తోత్రం. సమస్తమును జరిగించు మా దేవా నీకే మహిమ. మన రక్షకుడైన దేవునికి మీకే స్తుతి. నా రక్షణకర్త నా దేవా నీకే స్తోత్రం. ఆనందము సంతోషము కలగజేయ దేవా నీకే స్తుతి. శ్రీమంతుడు ఒక మా దేవా నీకే స్తోత్రం. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవా నీకే స్తోత్రం. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచినటువంటి మా దేవా నీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలనటువంటి మా దేవా నీకే స్తోత్రం. నీవు నన్ను మరుగుపరుచుకున్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. మాకు వెలుగు అనుగ్రహించు మా దేవా నీకే స్తోత్రం. పరిపూర్ణ సౌందర్యము గల సియోను నుండి ప్రకాశించున్నటువంటి మా దేవా నీకే మహిమ. తన పరిశుద్ధత తోడని సెలవిచ్చినటువంటి మా దేవా నీకే స్తోత్రం. నిరంతరము తరములన్నింటిలోని రాజ్యం ఏలుచున్న మా దేవా నీకే స్తోత్రం. ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయ ఎడల దయాళుడివై ఉన్నటువంటి మా దేవా నీకే మహిమ. సమీపముగాను దూరముగాను ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. ప్రభులకు ప్రభువా నీకే మహిమ. ప్రభు అయినటువంటి యెహోవా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా నీకే స్తోత్రం. సమాధానకర్తయగు మా దేవా నీకే స్తోత్రం. రాజులకు ప్రభువా నీకే స్తోత్రం. ఆలోచనకర్త అయినటువంటి మా దేవా నీకే మహిమ. మమ్మును స్వస్థపరచు మా దేవా నీకే స్తోత్రం. యెహోవా మహోన్నతుడా నీకే మహిమ. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, ఇదిగో నాయన తండ్రి, ఉదయకాల సమయంలో మా అపరాధముల చేతను మా పాపముల చేతను నాయన మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన మా తల్లి గర్భాన పండిత మొదలుకొని నాయన ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన పండిత మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచన వలన అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని నాయన వాటిని విడిచిపెడుతున్నాం నాయన. ఇదిగో తండ్రి, మా పాపములకు విముఖుడవు కమ్మని తండ్రి, ఇదిగోనైనా మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములకు విముఖుడవు కమ్మని తండ్రి, మా పాపములన్నీ మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు దయచేయండి తండ్రి. మా అతిక్రమలన్నింటినీ తుడిచివేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా దేవా, మా మా బుద్ధిహీనత మీకు తెలిసే ఉన్నదయ్యా. మా అపరాధములు నీకు మరుగైన కావు కదా తండ్రి. ఇక యెహోవా అనుకూల సమయంలో నేను మిమ్మల్ని ప్రార్థించున్నాం దేవా. నీ కృపాబాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి మాకు ఉత్తరమేము తండ్రి. దేవా, మమ్మల్ని పరిశోధించుము నాయన. మా హృదయం తెలుసుకున్నాము తండ్రి. మమ్మల్ని పరీక్షించి మా ఆలోచనలు తెలుసుకున్నాము నాయన. మా నాయన మీకు ఆయాస్కరమైన మార్గం మా యందు ఉన్నదేమో చూడము తండ్రి. దేవా, పరిశుద్ధుడా, ప్రేమమైడ, కృపామైడ తండ్రి, ఇదిగో నాయన ఈ ఉదయ కాల సమయంలో పేదలు, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, కూడుగూడు లేక బాధపడుతున్నట్టు ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. నాయన ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయొచ్చు తండ్రి, మీ వైపు చూచుచున్నదో ఆ బిడ్డను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని బిడ్డ యొక్క ప్రతి అవసరతలు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి, సార్వత్రిక సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి కుటుంబంలో తండ్రి మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాను ఆయన. ప్రతి కుటుంబంలో తండ్రి మేమందరము ఉదయ సాయంకాలాలలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసే కృపాభాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి అంధకార దురాత్మ శక్తులను నజరేయుడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో బంధిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, మా ప్రార్థనను ఆటంకపరిచే నాయన ప్రతి దుష్ట శక్తులను ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నామయ్యా. అయ్యా మీ కృప చూపించండి ఆయన. అయ్యా మీ కాపుదల దాయిచ్చండి ఆయన. ఇక నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి తండ్రి నాయన మీ ధన్యత దాయిచ్యమని వేడుకుంటున్నాను నాయన. ఇంకో నాయన మేము ప్రార్థించినట్లు తండ్రి నాయన ప్రార్థనా శక్తిని నాయన యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లు, ఇర్మియా వలె రోధించే ప్రార్థించినట్లు ఆయన ప్రార్థనా శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నిత్య జీవం కొరకు తండ్రి బుద్ధిగల కన్యకుల వలె మేమందరం సిద్ధపాటు కలిగి తండ్రి మీ ప్రియకుమార్
కుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడ్డానికి కావాల్సినటువంటి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని మాకందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన వారి పనిపాట్లలోని ప్రతి విషయంలోనూ మీ కాపుదల దాయిచ్చామని, మీ దయారకల చాటున భద్రపరచమని, మీ దేవదూతల కాపుదల ఉంచమని అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన విద్యార్థులను నాయన ఇక నేను పరీక్షలు రాయడానికి వెళుచున్నటువంటి విద్యార్థులనే కానీ, యవన బిడ్డలనే కానీ నాయన ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకునే బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో దీవించమని, ఆశీర్వదించమని, తండ్రి మీ దయారకల చాటున భద్రపరచమని, తండ్రి చదువుకున్న విద్యార్థులకు తండ్రి నాయన ఇక తండ్రి పరీక్షలు రాయడానికి కావాల్సినటువంటి జ్ఞాపక శక్తిని వారికి దయచేయమని తండ్రి ఇంకా నేను మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి సేవకుల కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన, పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన, ఇంకోనైనా ఆ బిడ్డలందరూ కూడా తండ్రి ఇదిగోనైనా సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళినటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన, మీ దయారకల చాటున భద్రపరచండి తండ్రి. మీ కృప కాపుదల దాయిచ్యమని మీ సన్నిధిలో నైనా ప్రతి బిడ్డకి నైనా అట్టి కృప, అట్టి ధన్యత దాయిచ్యమని అడుగుతున్నాను నాయన. సువార్త మేము ప్రకటన చేయించుండగా సమయోచితమైన జ్ఞానం మాకు అనుగ్రహించండి ఆయన. సువార్త ప్రకటన చేయించుండగా గ్రహింపజేసే మనసు వినిచున్నటువంటి బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఇకనైనా దాని మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి నాయన శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అటు పోలీస్, నేవీ, ఆర్మీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారినే కానీ, రైతులనే కానీ, కూలీలనే కానీ, అటు స్త్రీలనే కానీ, పురుషులనే కానీ, ప్రతి ఒక్కరికి తండ్రి సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారినే కానీ, న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వారినే కానీ, డాక్టర్స్నే కానీ, నర్సెస్నే కానీ నాయన ప్రతి ఒక్కరికి, వృద్ధులనే కానీ, పురుషులనే కానీ, స్త్రీలే కానీ, యవన బిడ్డలనే కానీ నాయన ప్రతి ఒక్కరిని, నడవయస్కులనే కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అందరికీ నాయన నీవే నిజమైన దేవుడిని గ్రహించినట్లు అట్టి మనసును అట్టి కృపను దాయిచ్చేయమని వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి తండ్రి నాయన మీ మీదను మా మీదను ఎందరో దూషణ మాట్లాడుచు సోషల్ మీడియాలో కానీ మేము సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు కానీ మా మీద తిరుగుబాటు చేయించున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఇక నైనా మాకు శత్రువుల వలె మాట్లాడుతున్న వారిని అందరినీ నాయన మేము శత్రువులుగా భావించలేదు తండ్రి. వారు మా పట్ల చేసిన ప్రతి పాపంలో, మా పట్ల చేసిన ప్రతి విధమైనటువంటి ఇది కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన బిడ్డలను క్షమిస్తున్నాం తండ్రి. మీరు క్షమించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. వారు ఎరుగు చేసిన పాపను మండించండి తండ్రి. ఇక సువార్త ప్రకాశం వారి హృదయాలు వెలుగొందునట్లు తండ్రి ఇక నాయన సువార్త ప్రకటించుచుండగా తండ్రి అనేకులు నాయన క్రీస్తుని కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెర్రితనంగా కనబడుచున్నది కానీ తండ్రి మాకైతే దేవుని శక్తి అయి ఉన్నది నాయన. ఇక నేను ఈ మాటలు చెప్పుచుండగా గ్రహింపజేసిన మనసును దయచేయమని, వారు ఎరుగు చేసిన పాపంలో మండించమని తండ్రి. సువార్త క్రీస్తుని కూర్చున్న మాట వారి హృదయాలలో వెలుగొందునట్లు తండ్రి వారి మనసులో తెరమని మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి మహిమగల మహారాజా, కృపగల మహారాజా, ప్రేమమయుడ, దయామయుడ, మరి ముఖ్యముగా తండ్రి నాయన ఇదిగో తండ్రి అప్పుల బాధలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. ఇగో నాయన త్రాగుబోతులే కానీ, తిరుగుబోతులే కానీ, నాయన వ్యసన పరులే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆ వ్యసనాల నుంచి విడిపించమని అర్థిస్తున్నాను నాయన. ఇగో నాయన తండ్రి దినబలు చెడ్డవు కనుక తండ్రి నాయన ఇదిగో నాయన మద్యముతో మత్తులై ఉండకూడని లేఖనం సెలవిచ్చుతున్నది కదండి. అనేక మంది మద్యముతో మత్తులై ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని అడుగుతున్నామయ్యా. విదేశాల కొరకు తండ్రి నాయన విదేశాలలో బ్రతుకుతరు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలనే కానీ, చదువుల కొరకు వెళ్ళినటువంటి నాయన విద్యార్థినీలనే తండ్రి మీ దారా కల్చర్ను భద్రపరచమని, వారి పని పట్ల మీరు తోడ ఉండమని, విద్యార్థులు నాయన చక్కగా చదువుకోవడానికి కావలసినటువంటి మంచి మనసును, బుద్ధిని వారికి అనుగ్రహించమని నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి మాలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మాలో విశ్వాసమును తండ్రి మమ్మల్ని స్థిరపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇక సులువుగా చిక్కులు పెట్టే పాపమే, గర్వమే కానీ, కోపమే కానీ, ధనమే కానీ, అసూయ కానీ, ధనాశ కానీ, అసూయ కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రియత్మే కానీ, సోమర్థనమే కానీ మరి ఏది కూడా తండ్రి మమ్మల్ని నాయన ఆవరించకుండానట్లు నాయన మీ దయారకల చాటున భద్రపరచమని అడుగుతున్నాం నాయన. విజయాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సాతాలను శీఘ్రంగా మా కాళ్ళ కింద చేతకు తొక్కించమని అర్థిస్తున్నాం నాయన. ఇక తండ్రి మేము మా ప్రాణ రక్షణ కొరకు తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా ఆత్మను, మా శరీరాలు, మా ప్రాణాత్మ దేహములను తండ్రి మీ చేతులకి అప్పచెప్పుకుంటున్నాం నాయన. ఇక నేను ఎందరో ఆపదలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నాయన విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. కీడు నుండి తప్పించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. తగ్గింపు జీవితం కలిగి ఉండినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. శరీరానుసార్లు శరీరం మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసార్లు ఆత్మ మీద మనసు ఉంచుదురని సెలవిస్తున్నావు తండ్రి. మేమందరము ఆత్మానుసారంగా ఉండునట్లు తండ్రి నాయన, పావురం వలె పరిశుద్ధులుగా ఉండునట్లు నాయన, పాముల వలె వివేకముగా ఉండునట్లు తండ్రి మాకు నేర్పించమని నాయన. యాకోబు వలె పట్టుదల కలిగి ఉండినట్లు నాయన, ఇర్మియా వలె రోధించి ప్రార్థించే ప్రార్థనా శక్తి తండ్రి మాకందరికీ దాయిచ్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా నా దేవా ఇదిగో తండ్రి నాయన, నువ్వు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి
చదువుతున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి ఆఫీసులకు వెళుతున్నటువంటి బిడ్డలు ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఆయన పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి, ఇక నేను ఏకాంగులను సంసారాలుగా చేయవాడు నీవే గనక తండ్రి, వాక్యం ఎరిగినటువంటి ఆడబిడ్డలకి మగబిడ్డలకు, వాక్యం ఎరిగిన మగబిడ్డలకు తండ్రి, వాక్యం ఎరిగిన ఆడబిడ్డలను జతపరిచి మీ సన్నిధిలో నాయన మీ చిత్తానుసారమైన జీవితం కలిగినట్లు నాయన మీ బిడ్డలకు తండ్రి, మీ బిడ్డలందరినీ కూడా జతపరిచి మీ చిత్తానుసారంగా బ్రతున్నట్లు అట్టి కృపను అట్టి ధన్యతను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మేమందరము తండ్రి హృదయశుద్ధి గలవారమే తండ్రి, మిమ్మల్ని ఆరాధించటం, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇక తండ్రి ఏదైనా అపాయములో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి వారి అపాయాల నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారులు, పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, రైతులని కానీ, కూలీలని కానీ, ప్రతి ఉద్యోగస్తులను, స్త్రీలను, పురుషులను ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారకల చాటున భద్రపరచమని తండ్రి మెండైన దేవులతో నింపమని వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన మేమందరము కూడా తండ్రి మీ చిత్తానుసారంగా బ్రతున్నట్లు తండ్రి సంఘములో ఐక్యత దయచేయమని అడుగుతున్నాం నాయన. సంఘములో ప్రేమ కలిగి ఉండటం కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. సంఘములోను నాయన ఇటు బయట తండ్రి మేము సమాధానంగా ఉండినట్లు నాయన అటు కృపను దయచేయమని అడుగుతున్నాం. బంధకంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. సాతాను కట్లతో బంధింపడి ఉన్నటువంటి ప్రతి బిడ్డనికి తండ్రి విడిపించమని అర్థిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి మొబైల్లో నాయన అశ్లీల చిత్రాలు చూస్తూ అనేక మంది నాయన వ్యసనాలకు లోనైనటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, మొబైల్కి ఎక్కువ సమయాన్ని నాయన ఇవ్వకుండా తండ్రి నాయన మీ లేఖనాలు ధ్యానించడానికి తండ్రి మేము సన్నిధిలో నాయన ఎడతగా ప్రార్థన చేయనట్లు అట్టి కృపను అట్టి ధన్యతను మాకు అందరికీ దయచేయమని, ఇంకొనే ప్రార్థన విడుచున్న ప్రతి బిడ్డని తండ్రి అవర్గాడు ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, వారి కుటుంబాలను తండ్రి మీ దయారకల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని తండ్రి మేమందరము కూడా తండ్రి కానీ మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తపడడానికి కావాల్సిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేసి మీ దయారకల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.